నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. మా ఓట్లు తొలగించారు సారు, మా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి కలెక్టర్ సారు అంటున్న బాధితులు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. మంగళగిరిలో వైసీపీ ఖాళీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీ చేరికలు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరం గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గన్నవరం గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా అభివృద్ధి ప్రదాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో 5సారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయం. మరోసారి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగడం ఖాయమంటున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలు, అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ నియోజకవర్గంలో ప్రజల్లో విశ్వాసాన్ని నింపుకున్న వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిపై పలువురు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. పిన్నెల్లి సోదరులు అక్రమాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారని, భూములు ఆక్రమించుకుంటున్నారని, గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారని, నాసిరకంగా సొంత మద్యం తయారు చేస్తూ గ్రామాలకు పంపిస్తూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే నిజమైతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 10,000 నుంచి 25,000 మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటున్నారు మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పాలి. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, వెనుకబడిన ఓసీలను కలుపుకొని ప్రజాపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను ఎస్సీ అనే పదానికి అలా ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ పక్కనేసి పోయింది. ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇలా అతను గెలిచి మాకు ఒక ఇల్లు లేకున్నా కానీ సోటు గవర్నమెంట్ ద్వారా సోటు కానీ ఒక పిల్లలకి 13,500, 18 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి 18,500 మన పింఛను, మరి ఆసరా, ఇవన్నీ మా కాలనీలో తాగటానికి మంచినీళ్ళు లేకపోతే మా ఎమ్మెల్యే గారు తాగటానికి మంచినీళ్ళు బోరింగ్ వేయించారు. ఇలా తాగుతున్నామంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే. మా కాలనీ వాళ్ళు 4 సంవత్సరాలు ఆయనంటే ఉన్నాం, ఇప్పుడు 5వ సారి కూడా ఆయనంటే ఉంటాం, ఆయనకే ఓట్లు వేస్తాం, ఆయన్నే ఖచ్చితంగా గెలిపిస్తాం. 10 లక్షల రూపాయలు పారివాడికి సాయం చేయించాడు. ఆయన మేలు ఎప్పటికైనా కానీ మేము మర్చిపోం. ఎప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి రుణపడి ఉంటాం.
ఆయన్ని మళ్ళీ ఏదోసారి గెలుపుకునే బాధ్యత మాది. ఇప్పటికైనా మటుకు ఆయనకి మేము పల్నాడు జిల్లా మాచెల్ల ఎల్దుర్తి మండలం మరి డప్పు జానపద కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షుడు. మరి మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎన్నో పథకాలు, మరి డప్పు కళాకారులు కానీ చర్మ కళాకారులు కానీ మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకి ఇంటి ముంగల్నే డెలివరీ అనుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా మరి మన వైఎస్ఆర్ సీఎం పథకంలో ఎన్నో కార్యక్రమాలు, ఒంటరి మహిళలని ఎన్నెన్నో పథకాలు చేసుకుంటా మరి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పిన్నెల నిప్పూరు రామకృష్ణారెడ్డి గారు మరి ప్రతి ఒక్క కళాకారుల్ని ప్రతి ఒక్క మహిళల్ని ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఆ సమస్యల్ని వాలంటీర్ల ద్వారా ఎన్నో పరిష్కారాలు చేసి మీకు ఏమైనా సమస్యలుంటే మళ్ళీ మీరు అవి సరి చేసుకోండి, రావని మీరు ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వానికి కూడా ఎన్నో సూత్రాలు చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు గ్రామం ఎన్నో పథకాలు పెట్టుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ప్రతి ఒక్కరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ మా కోసం ఎంతో కష్టపడుతుండు, ఎన్నో సహాయాలు చేస్తుండు. మరి వాళ్ళు మళ్ళీ వచ్చే రోజులలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని మళ్ళీ మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి డప్పు జానపద కళాకారుల సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్సీ కాలనీ. నా పేరు రాజేంద్ర జయశేఖర్. నాకు పింఛను మీద నా బతుకుదూరు ఆధారపడింది. ప్రస్తుతానికి నా పింఛను మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సహాయం చేశాడు. ఆ బతుకుదూరు గురించే ఇప్పుడు కూడా నేను బతికేది అదే వాతావరణం. నా మద్దతు నా జీవితం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి నా మద్దతు. ఇక్కడ మేళ్లు బాగానే జరుగుతున్నాయి. వైఎస్ఆర్ యోజనాలు చేస్తున్నారు పనులు. మాకు బోర్ వేపించారు, పేద పెన్షన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు మా పేద ప్రజలకు. ఆయనకే ఓటేస్తాము. పేరు జరిపోతల ఏసయ్య, వెల్దుర్తి మండలం వెల్దుర్తి ఎస్సీ కాలనీ నుంచి చెబుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యే గారు వాటర్ బోర్ వేపించిండు బ్రహ్మాండంగా. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దాచేపల్లిలో టీడీపీ నిర్వహించిన రా కదిల్రా సభలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాసిచ్చిన స్క్రిప్ట్ చంద్రబాబు చదివించి తనపై అసత్య ఆరోపణలు చేశారని తీవ్రంగా ఖండించారు. వినుకొండలో టీడీపీ హయాంలో జీవి ఆంజనేయులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరించి అడ్డగోలుగా 100 కోట్ల రూపాయల భూములను కాజేసి ఇప్పుడు తానేదో హరిచంద్రుణ్ణని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మరి నువ్వు నిజంగానే అది తెచ్చుంటే ఈ కళ్ళబొల్లి కబుర్లు ఆపి రేపు ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు ప్రజలు ఎవరికి ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇవన్నీ రేపు ప్రజలు పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. పూర్తి స్థాయిలో నీకు తగిన ఈ దురద తీరుస్తారు. నువ్వు అంత తొందరపడతాం ఎందుకు? చూద్దాం. ప్రజలు నేను గనక చేయలేదు అనుకుంటే ప్రజలు చూస్తా ఉన్నారు. నువ్వు చేశాననుకుంటే నువ్వేం చేసావో చెప్పు. అంతేగాని నేను తెచ్చిన ఫండ్స్ని వేయలేదు, నేను తెచ్చిన ఫండ్స్ని పొద్దుగులు అరిగిపోయిన రికార్డు 175 ఎకరాలు ఇలాంటి మాటల కంటే కూడా ఒక పాయింట్కు రా. నువ్వేం చేసావో చెప్పు. నీ చరిత్ర, నీ హిస్టరీలో నువ్వేం చేసావు. ఒకటి, చంద్రబాబు నాయుడిని తిట్టారు. చంద్రబాబు నాయుడు అనే అర్హత నీకుందా? నీకు జగన్మోహన్ రెడ్డి అనే అర్హత నీకుందా? నువ్వేమన్నా తోపువా? అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నన్ను మాట్లాడేటప్పుడు అతని దగ్గర ఏ సాక్ష్యం ఉందని అన్నాడు? చంద్రబాబు నాయుడు అనే మోసగాడు చంద్రబాబు అనే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన నన్ను జైల్లో పెట్టిస్తానంటే నేను ఆయనకేమన్నా ఆయన మోసేది కింద నీళ్ళు నేనేమన్నా తాగుతున్నానా? ఊరికి నువ్వు ఒక కాగితం రాసిస్తే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అంత పెద్ద వయసున్న ఆయన కనీసం సిగ్గు లేకుండా మాట్లాడిందంటే, నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడినంటే అతను ఏం మాట్లాడాలా? ఏమని సంబోధించాలా? దొరగారని సంబోధిస్తారా? నువ్వు జగన్ రెడ్డి సైకో రెడ్డి అని అంటావు, మేము దొరగారని సంబోధించాలా? నీ నాయకుడిని ఏమయ్యా, మీ నాయకుడు మిమ్మల్ని దొరలని పిలవాలా? అందుకే మీరు దొరలయ్యారయ్యా.
మీరు దొరలవుతున్నారు. దొరల పరిపాలన పోయింది, ప్రజల పరిపాలన వచ్చింది, పేదల పరిపాలన వస్తుంది. మీ దొరగారికి చెప్పు, నువ్వు ఆకు తీసేది ఇస్తే ఏది పడితే అది చదువుతావా? నీ ఇష్టమా? ఇది ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆంజనేయులు, నువ్వు ఎన్నిసార్లు అబద్ధాన్ని నువ్వు ఏ విధంగా చెప్పాలన్నా అది అబద్ధమే. ప్రజల పూర్తి స్థాయిలో ప్రజలు బ్రహ్మనాయుడు అనే వ్యక్తి 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మా ఓట్లను అన్యాయంగా తొలగించారని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలోని యానాది కాలనీకి చెందిన చేవూరి రాఘవులు, బర్మా లక్ష్మి బుధవారం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు కార్డు అన్ని ఉన్నా మా ఓట్లను మాకు తెలియకుండా అక్రమంగా తొలగించారని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని మా ఓటు హక్కు మాకు కల్పించాలని కోరారు. ఏం పేరు నీ పేరు? నా పేరు చేవూరి రాఘవులయ్యా. ఏ ఊరు? కమ్మవారిపాలెం. ఎందుకు వచ్చావు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్? యానాది కులానికి చెందిన వారము అయ్యా. మేము అక్కడే ఉంటున్నాము. 18 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నాము, అక్కడనే జీవిస్తున్నాము. ప్రక్క గ్రామాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాము అయ్యా. మా మీద కక్ష పట్టి కొందరు మా ఓట్లు తీసివేయాలని కొందరు ఆలోచిస్తున్నారు. మా ఓట్లు తీసివేశారని నా సంగతి తెలిసి అధికారుల దగ్గరకు నేను మొరబెట్టుకోవడానికి వచ్చానయ్యా. నూజిమండల మండలం కమ్మవారిపాలెం గ్రామం యానాది కాలనీ. ఇది అయ్యా నా పేరు. నీ పేరు? ఏం పేరు నీ పేరు? నా పేరు చేవూరి రాఘవులు. ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు కలెక్టర్ గారిని? కలెక్టర్ గారిని మా ఓట్లు నేను నిలపండి, మా ఓట్లు తీసివేయద్దు, మా ఓట్లు మాకు కావాలి. 18 సంవత్సరాల నుంచి మా ఓట్లు వినియోగిస్తున్నాము, వేసుకుంటున్నాము. ఆధార్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మాకు 2 స్థలాలు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ పొందుతున్నాము, పెన్షన్లు పొందుతున్నాము. ప్రతి సంవత్సరం వేస్తున్నాం, ఈ సంవత్సరం ఎందుకు తీసేశారు? ఈ సంవత్సరమే మా మీద కొందరు కక్ష పట్టి ఉన్నారయ్యా. దాని మీదట ఈ పనులన్నీ జరుగుతున్నాయి. 18 సంవత్సరాల నుంచి మాకు ఇలాంటివి జరగలేదు, ఈ సంవత్సరం ఇలాంటివి జరుగుతున్నాయి. దాని గురించి పెద్దవాళ్ళకి అధికారులు నేను మనవి చేసుకోవడానికి వచ్చాను. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దరిద్రంపై కేసీఆర్ సంధించిన జలాస్త్రం కాళేశ్వరం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పొలాలు ఎండిపోతాయి, నీళ్ళిప్పి అని అడిగారు. నేను ఒకటే అన్న వాళ్ళని, మీకు యాదికుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగు దుంకుతుండే, మీకు యాదుకుందా అని అడిగిన. మరి ఇప్పుడెందుకు అయితే లేదు, ఇప్పుడెందుకు దుంకుతలేవు చెరువులు అలుగులని అడిగిన. పాపం తెలియదు వాళ్ళకు. వాస్తవం ఏంటి అంటే, మీకు తెలుసు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. కాళేశ్వరం అంతా బేకార్ అయిపోయింది, కొట్టుకపోయింది, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు. ఇక ఎవడు పడితే వాడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద ఉండే కాంగ్రెస్ సన్నాసి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి ఎంత తెలిస్తే అంత నోటికి వచ్చినట్టు వరుతారు. అసలు ఏంది కాళేశ్వరం? మేము కూడా అందుకే మనందరం పోయినాం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానికి 10 రేకు ఏం సంబంధం అని మీరు అడిగితే అందుకే చెప్తున్నాను ఇదంతా. దానికి 10 రేకు, దానికి సిరిసిల్లకి ఏం సంబంధం, దానికి ఇంకో దానికి ఏం సంబంధం అంటే ఇలా కాళేశ్వరంతో సగం తెలంగాణకు సంబంధం ఉంది. అందుకే చెప్తున్నా మీకు 40 లక్షల ఎకరాలు సాగు చేసే రైతులకు సంబంధం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో. కాళేశ్వరం అనే ప్రాజెక్టు అసలు ఏంటిది? ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అంటే ఏంది? తెలంగాణను చూస్తే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి చూస్తే ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. తెలంగాణ ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. ఒక దిక్కు గోదావరి వారుతుంది, ఇంకో దిక్కు కింద కృష్ణ వారుతుంది. గోదావరి ఏమో కింద, కుంటయ్య గారు జర ఫోన్ బంద్ చేయని దండం పెడతాం. కిందనేమో గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద గోదావరి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్ఆర్ఎస్ తో ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఎల్ఆర్ఎస్ విషయంలో మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన, ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ, మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసారు. వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి, మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి. మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం. అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో ఘనంగా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన పార్టీల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి రావాలంటే మీ అందరూ సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ జనసేన కార్యకర్తలకు జూలకంటి బ్రహ్మారెడ్డి సూచించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సలహా మేరకు నిన్న బీసీలకు కొత్తపీట వేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం జరిపి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల రమణ, పల్నాడు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మున్నా రాంబాబు, జనసేన సీనియర్ నాయకులు నక్షత్ర ప్రసాద్, లాలా కృష్ణ, మోదిన్, వడ్డేరా సాధికార సమితి మాచర్ల టౌన్ అధ్యక్షులు మంజుల వెంకటేశ్వర్లు, స్టేట్ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదినేని పుల్లయ్య, స్టేట్ విశ్వబ్రాహ్మణ సాధికార సభ్యులు సంబోజు వేణు, స్టేట్ పెరిక
సాధికార సభ్యులు దేవరగట్ల బ్రహ్మం, పల్నాడు జిల్లా పెరిక సాధికార కన్వీనర్ బృంగ రామాంజనేయులు, పల్నాడు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు ఓర్స్ కోటేశ్వరరావు, మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు బండారు కృష్ణవేణి, మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షులు కోమటి వీరు, టీడీపీ సీనియర్ నాయకులు బాలశౌరి, కోమెర అనంతపురం జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోమెర శివ, గుంజ కృష్ణ, మంజుల అంజి, బత్తుల భవానీ, శంకర్, కోమెర శ్రీను, 56 బూత్ ఇన్ఛార్జ్ దేరంగుల కొండలు, కోమెర లక్ష్మి, పచ్చిపాల అనురాధ, వేముల మంగమ్మ, ఖమ్మంపాటి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. నిన్న మంగళగిరిలో జై హో బీసీ కార్యక్రమం జరిగింది. అక్కడ బీసీలకి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. బీసీలకి 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీలకి పింఛన్ 4,000 రూపాయలు పింఛన్. అట్లానే సంవరణ బీమా, ఏదన్నా అకాడిగా ఏమన్నా మరణం ఇస్తే 5 లక్షలు సంవరణ బీమా లబ్ధిదారులకు అందుతుంది. అట్లానే పెళ్లి కనుక బీసీలకి కొంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు బీసీలలో, వాళ్ళందరూ ఆడపిల్లలు అంటే పెళ్లి చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పెళ్లి కానుకని 1,00,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇచ్చిన మేనిఫెస్టో మాత్రం బీసీలకి మంచి వరం. ఎవరైనా బీసీలందరికీ 5 సంవత్సరాలలో మీరు ఎంత ఉన్న సీఎం కానీ ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. అదున్న వైసీపీ నాయకులు కూడా చెబుతున్నాను బీసీ సోదరులందరికీ, వాళ్ళు కూడా తెలుసుకోవాలి 5 సంవత్సరాలలో మనం ఏం చేశామో. అది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా బీసీలకి న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బీసీలకి న్యాయం జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ మన జగన్ గారు కానీ పాలన చేసినప్పుడు బీసీలకి ఏమీ జరగదా, అది మీరు తెలుసుకోవాలి. 5 సంవత్సరాలలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గన్నవరం గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. మా ఓట్లు తొలగించారు సారు, మా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి కలెక్టర్ సారు అంటున్న బాధితులు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. మంగళగిరిలో వైసీపీ ఖాళీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీ చేరికలు. ఎదురోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.